Hello everyone, welcome to my channel. In this session, we are going to learn how one can effectively prepare word power made easy for కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ చిన్న బుక్ ఏదైతే ఉందో వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లూయిస్, ఈ బుక్ని మనం ఎలా చదవాలి, తక్కువ టైంలో ఎక్కువగా చదివి నోట్స్ ఎలా చేసుకోవాలి, రివిజన్ ఎలా చేయాలి, జీవితంలో ఒక్కసారి మాత్రమే ఈ బుక్ని చదవాలి. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి మాత్రమే ఒక్కసారి మాత్రమే చదివి నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ బుక్లోనే నువ్వు అండర్లైన్ చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్లో చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. వర్డ్ పవర్ మేడ్ ఈజీని ఎలా చదవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. బట్ దానికంటే ముందు అసలు వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ ఎందుకు చదవాలి? ఎందుకు అంటే మనం వొకాబ్యులరీ ఎలా చదువుకోవాలనే సెషన్ చూసాం కదా! దాంట్లో ఫస్ట్ టెక్నిక్ చూసాము. రూట్ వర్డ్స్. సో రూట్ వర్డ్స్‌ని చదువుకోవాలంటే ఫస్ట్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్‌ని చదవాలి. ఎందుకంటే ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీలో మనకి నంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ నుంచి డిరైవ్ అయిన వర్డ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో మనకి చాలా రూట్ వర్డ్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఉన్న బేసిక్ రూట్స్ ఏవైతే ఉంటాయంటే రూట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మిగతా రూట్ వర్డ్స్‌ని యాడ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. సో వొకాబ్యులరీ చదువుకునే ముందు ఫస్ట్ నేను చెప్పిందేంటంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్‌ని కంప్లీట్ చెయ్యాలి అని చెప్పాను. ఓకే. సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్‌ని ఎలా చదవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం బుక్ కొనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాము, అసలు బుక్ ఎలా ఉంది అని పేజెస్ ఇలా తిరగేస్తూ ఉంటాం కదా! సో బుక్‌ని చూస్తే అదొక నావెల్ లాగా ఉంటుంది. మనకి అదెక్కడ కూడా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి సరిపోయే బుక్ అని మనకు అనిపించదు. బుక్ చూస్తే నావెల్ లాగా ఉంటుంది. అంటే మనం ఒక వర్డ్ చూస్తే ఆ వర్డ్ కింద ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అంటే పారాగ్రాఫ్ వైస్‌గా ఇస్తాడన్నమాట ఆ ఎక్స్‌ప్లనేషన్స్ అన్నీ కూడా. సో మరి దాని మీనింగ్ ఆ పారాగ్రాఫ్ మధ్యలో ఎక్కడో ఉంటది. సపోజ్ నువ్వు అండర్‌లైన్ చేసుకున్నా కూడా నీకది కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తది. సో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి అనంటే నోట్ డౌన్ చేసుకోవాలి. ఎలా రాయాలి నోట్స్ అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అసలు ఈ బుక్‌ని అండర్‌స్టాండ్ చేసుకుందాం. సో అండర్‌స్టాండింగ్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ. సీ హియర్. ఏముంటుంది బుక్‌లో? మెయిన్‌గా రూట్ వర్డ్స్ ఉంటాయి. రూట్ వర్డ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. రూట్ వర్డ్స్ సహాయంతో మనం ఎన్నో వర్డ్స్‌ని నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మనం క్రసీ అన్న రూట్ వర్డ్‌ని నేర్చుకున్నాం. మన యూట్యూబ్‌లో ఆల్రెడీ ఉంది. సో, దానిలో మనం ఒక 20 వర్డ్స్‌ని నేర్చుకున్నాం. అదే కేటగరీకి చెందిన 2 ఇంపార్టెంట్ వర్డ్స్‌ని కూడా నేర్చుకున్నాం. దట్ ఈస్ టోటాలిటేరియన్ అండ్ ఆర్కైవ్స్. ఈ 2 ఎస్ఎస్‌సిలో, బ్యాంకింగ్‌లో చాలా సార్లు అడిగాడు. సో, వాటి గురించి మనం రూట్ వర్డ్స్ సహాయంతో క్రసీ అండ్ ఆర్కీ రూట్ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు వాటితో నేర్చుకున్నాం. ఓకే. సో, రూట్ వర్డ్స్ గురించి మనకు తెలిసింది. ఒక్క రూట్‌తో మనం ఎన్నో వర్డ్స్‌ని డిరైవ్ చేస్తూ చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపోస్. ఆంథ్రోపోస్ అని ఎక్కడ వచ్చినా కూడా దాని మీనింగ్ మ్యాన్‌కైండ్. ఓకే. నువ్వు నేర్చుకుంటావు. ఈ బుక్‌లో నువ్వు నేర్చుకుంటావు. ఏమని? ఆంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్ అని నేర్చుకుంటావు. అంటే మనుషుల గురించి వర్డ్. మ్యాన్‌కైండ్ అంటే మన గురించి మాత్రమే. ఆంథ్రోపోస్ అంటే మన గురించి. సో, ఇది రూట్. రూట్ వర్డ్స్ ఒక్కటి చదివితే సరిపోదు. దానితో పాటు అంటే ఈ బుక్‌లో రూట్ వర్డ్సే కాకుండా మనకి ప్రిఫిక్సెస్ అండ్ దెన్ సఫిక్సెస్ కూడా ఉంటాయి. అసలు రూట్ అంటే మెయిన్‌గా అందులో ఉన్న వర్డ్ ఏంటి? అందులో ఉన్న రూట్ వర్డ్ ఏంటి అనేది. సో, మెయిన్ వర్డ్ వచ్చేసరికి రూట్ వర్డ్ అవుతుంది. మరి ప్రిఫిక్స్ అంటే ఏమవుతుంది? చూడండి ఇక్కడ ఏముందో చూడండి. ప్రీ అనుంది. సో, ప్రీ అంటే బిఫోర్ అని మనకు తెలుసు. ప్రీ అంటే ఏమిటి? బిఫోర్. బిఫోర్ వాట్? బిఫోర్ ఎనీ రూట్ వర్డ్. ఓకే. అంటే ఈ రూట్ వర్డ్ ఇక్కడ మనం చదువుకున్నామే ఈ రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్‌కి ముందు మనం కొన్ని ప్రిఫిక్సెస్‌ని యాడ్ చేశామనుకోండి. అప్పుడు ఒక పదం తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్ అన్న రూట్ వర్డ్ నువ్వు నేర్చుకున్నావు. తర్వాత దీనికి నేను మీసో అన్న ప్రిఫిక్స్‌ని యాడ్ చేశాను. సో, మిసాంథ్రోపిస్ట్ లేదా మిసాంథ్రోపిస్ట్ లేదా మిసాంథ్రోప్ అని ఒక వర్డ్ నాకు తయారైంది. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏమవుతది? ఈ ప్రిఫిక్సెస్‌లో నువ్వు నేర్చుకున్నావు. ఏమని? మీసో అన్న ప్రిఫిక్స్ ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ హేట్ అని నేర్చుకుంటావు.
ఓకే. సో, మిసాంథ్రోప్, మీసోగైనిస్ట్, మీసోగామిస్ట్, సో, ఇలాంటి పదాలు నువ్వు నేర్చుకుంటావు. మీసో అంటే హేట్ అని నేర్చుకుంటావు. అండ్ దెన్ ఫిల్, ఫిల్ అంటే లవ్ అని నేర్చుకుంటావు. మీసో అండ్ ఫిల్ అనేవి ప్రిఫిక్సెస్ అంటే రూట్ వర్డ్‌కి ముందుంటాయి. ఓకే. సో, మీసోని ఈ ఆంథ్రోపోస్‌తో కలిపితే నాకు మిసాంథ్రోపిస్ట్ వచ్చింది. అలాగే ఫిల్‌ని ఈ ఆంథ్రోపోస్‌తో కలిపితే ఫిలాంథ్రోపిస్ట్ వస్తుంది. ఫిలాంథ్రోపిస్ట్. ఓకే. రైట్. మరిప్పుడు వీటి మీనింగ్స్ ఏమవుతాయి? ఆంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్ అని నువ్వు ఇక్కడ చదువుకున్నావు. ప్రిఫిక్సెస్‌లో మీసో అంటే హేట్ అని నీకు తెలుసు. సో, ఇప్పుడు ఈ రెండిటిని కలుపు. మిసాంథ్రోపిస్ట్. సో, ఇక్కడ మనం స్ప్లిట్ చేస్తే ఆంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్, మీసో అంటే హేట్. నౌ మిసాంథ్రోపిస్ట్ అంటే ఎవరు? వన్ హూ హేట్స్ మ్యాన్‌కైండ్ అంటే మనుషులని ద్వేషించేవాడు. మనుషులతో ఎప్పుడు క్వారలింగ్ చేస్తూ ఉంటాడు. గొడవ పడుతూ ఉంటాడు. మనుషులంటేనే ఇష్టం లేదు వాడికి. సో, అలాంటి పర్సన్‌ని మనం మిసాంథ్రోపిస్ట్ అని అంటారు. మరి ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరు? ఇక్కడ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసినప్పుడు ఆంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్ అని నీకు తెలుసు. ఫిల్ అంటే లవ్ అని తెలుసు. సో, ఇప్పుడు ఈ రెండిటిని కలిపితే మనకి ఫిలాంథ్రోపిస్ట్ అని వస్తుంది. దీని మీనింగ్ ఏమవుతది? ఫిల్ అంటే లవ్, ఆంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్‌కైండ్ అంటే మనుషులని ఇష్టపడేవాడు అని అర్థం. ఓకే. సో, దీనికి సంబంధించి ఇప్పుడు నువ్వు ఫిలాంథ్రోపిస్ట్ అని చదువుతావు ఒక దగ్గర. మరొక రూట్ వర్డ్ ఉంటది ఆల్టర్. సో, ఆల్టర్ అంటే అదర్ అని అర్థం. ఆల్టర్ అంటే అదర్. ఇదొక రూట్ వర్డ్. నౌ ప్రిఫిక్స్ అంటే బిఫోర్ రూట్స్ వచ్చేవి ప్రిఫిక్స్. మరి సఫిక్సెస్ ఏంటి? సఫిక్స్ అంటే ఆఫ్టర్ ద రూట్ వర్డ్. సో, ఆఫ్టర్ రూట్ వర్డ్స్ వచ్చేవన్నిటిని కూడా మనం సఫిక్సెస్ అని అంటాము. ప్రీ అంటే బిఫోర్. ఓకే. గుర్తుపెట్టుకోండి. ప్రీ అంటే బిఫోర్. సో, బిఫోర్ రూట్ వర్డ్స్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ ప్రెజెంట్ దట్ ఈస్ కాల్డ్ ప్రిఫిక్స్. సఫిక్స్ అంటే ఆఫ్టర్ రూట్ వర్డ్స్ అని అర్థం. సో, ఇక్కడ మనం నేర్చుకున్నాం ఏమని? ఆల్టర్ అంటే అదర్ అని ఇక్కడ నేర్చుకుంటాం. సో, దీనికి సంబంధించి ఒక వర్డ్ తయారవుతుంది. అదేంటి అంటే ఆల్ట్రుయిస్ట్. ఓకే. ఆల్ట్రుయిస్ట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఎన్నో సార్లు అడిగాడు. ఆల్ట్రుయిస్ట్ అంటే చూడండి ఇక్కడ ఆల్టర్ ఉంది కదా! యెస్. ఆల్టర్ అంటే ఏంటి? అదర్. వెరీ గుడ్. ఇస్ట్ అంటే ఏమిటి? ఇస్ట్ అంటే ఆ పర్సన్ అని అర్థం. ఫిలాంథ్రోపిస్ట్ ఇస్ట్. ఇస్ట్ అంటే ఏంటి? ఆ పర్సన్‌ని. అలాగే మిసాంథ్రోపిస్ట్ ఇక్కడ కూడా ఐఎస్‌టి ఉంది. ఐఎస్‌టి, ఇస్ట్ ఉంది. సో, ఇదేమవుతది? సఫిక్స్ అవుతది. ఆంథ్రోపోస్ అనేది రూట్ వర్డ్ అవుతది. మీసో అనేది ప్రిఫిక్స్ అవుతుంది. సో, ఈ ఒక్క వర్డ్‌లోనే మనకి 3 దొరకాయి చూడండి. అర్థమవుతుంది కదా! సో, ఆంథ్రోపోస్ అంటే రూట్ వర్డ్. మీసో అంటే రూట్ వర్డ్‌కి ముందొచ్చింది కాబట్టి దీన్ని ప్రిఫిక్స్ అని అంటాం. రూట్ వర్డ్‌కి తర్వాత వస్తే ఆఫ్టర్ ద రూట్ వర్డ్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ సఫిక్స్. సో, ఒక్క వర్డ్‌లో మనకి రూట్ వర్డ్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఉంటాయి. సో, ప్రతి వర్డ్‌లో 3 ఉండాలని అక్కర్లేదు. కానీ ఖచ్చితంగా రూట్ వర్డ్ అయితే ఉంటుంది. ఒకవేళ రూట్ వర్డ్ ఉంది అనంటే దాని ముందు మనకు ప్రిఫిక్సో లేకపోతే సఫిక్సో ఉంటాయి. లేకపోతే 2 ఉండొచ్చు. ఇప్పుడు ఈ వర్డ్ చూడండి ఆల్ట్రుయిస్ట్. ఆల్టర్ అని నువ్వు ఇక్కడ చదువుకుంటావు. ఆల్టర్ అంటే అదర్ అని ఈ రూట్ వర్డ్ నువ్వు చదువుకున్న తర్వాత ఇస్ట్ అంటే ఆ పర్సన్‌ని ఇస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్సిస్ట్, ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. సో, ఆ పర్సన్స్‌ని మనం ఇలాంటి వ్యక్తి అని చెప్పాలనుకున్నప్పుడు ఇస్ట్ అని యూజ్ చేస్తాం. నౌ ఆల్టర్ అంటే అదర్ అని నువ్వు నేర్చుకున్నావు. ఇస్ట్ అంటే ఆ పర్సన్‌ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తున్నావు. మరి ఇప్పుడు ఆల్ట్రుయిస్ట్ అంటే ఎవరు? ఎవరైతే అదర్స్ గురించి ఆలోచిస్తాడు అంటే వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. వన్ హూ థింక్స్ అబౌట్ ది వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. ఇలాంటి పర్సన్‌ని ఆల్ట్రుయిస్ట్ అని అంటారు. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎన్నో సార్లు అడిగాడు. ఆల్ట్రుయిస్ట్ అని అడిగాడు. సేమ్ ఇదే ఫ్రేజ్ ఇచ్చాడు. వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. అంటే తను వేరే వాళ్ళ బాగోగుల గురించి ఎక్కువగా ఆలోచించే వాడిని ఆల్ట్రుయిస్ట్ అని అంటారు. ఇప్పుడు ఈ ఆల్ట్రుయిస్ట్, ఈ ఫిలాంథ్రోపిస్ట్ ఈ 2 కూడా సినోనిమ్స్ అవుతాయా? అవ్వవా? అవుతాయి ఖచ్చితంగా. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఏమని చెప్పాను? ఎవరైతే మనుషులని ఇష్టపడతాడో వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అని అంటారు. ఇక్కడ కూడా అంతే కదా! అదర్స్ అంటే వేరే వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తున్నాడు అనంటే వాళ్ళ మీద ఎంత కన్సర్న్ ఉంటది. అంటే వాళ్ళ మీద ఎంత లవ్ ఉంటది. యెస్. సో, ఈ ఫిలాంథ్రోపిస్ట్ అన్నా, ఆల్ట్రుయిస్ట్ అన్నా ఒక్కటే. ఈ 2 కూడా సినోనిమ్సే. ఇక్కడ కూడా వర్డ్ పార్మేడీసీలో సెషన్స్ మనం 47 సెషన్స్ నేర్చుకుంటాం కదా! ఆ 47 సెషన్స్‌లో ప్రతి వర్డ్ డిఫరెంట్, డిఫరెంట్ అని అనుకోకండి. ఇక్కడ డాట్స్‌ని కనెక్ట్ చేస్తే మనకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా దొరుకుతాయి. సో, వర్డ్ పార్మేడీస్‌లో మెయిన్‌గా మనకు ఉండేవి ఇవ్వే. రూట్ వర్డ్స్ ఏమేమి ఉంటాయి అన్నీ నేర్చుకోవాలి. సో, 47 సెషన్స్ ఉంటాయి. దాంట్లో చాలా రూట్ వర్డ్స్ వస్తాయి. ఫస్ట్ అవి నేర్చుకుందాం. అవి కంప్లీట్ చేసిన తర్వాత మిగతా రూట్ వర్డ్స్‌కి వెళ్దాం. సో, రూట్ వర్డ్స్ ఉంటాయి, ప్రిఫిక్సెస్ ఉంటాయి, సఫిక్సెస్ ఉంటాయి. సఫిక్సెస్‌లో ఇంకొన్ని సఫిక్సెస్ చూడొచ్చు. ఇప్పుడు మన గ్రామర్‌లో ఏ సఫిక్సెస్ ఉంటే నువ్వు నౌన్ అని అంటావు, ఎలాంటి సఫిక్సెస్ ఉంటే నువ్వు అడ్జెక్టివ్ అని అంటావు, ఇవి కూడా నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు. సో, టిఐఓఎన్
టిఐఓఎన్ అన్న సఫిక్స్ వస్తే దాన్ని నౌన్ అని అంటాము. ఓకే. ఆల్ టిఐఓఎన్ ఎనీ వర్డ్ దట్ ఎండ్స్ విత్ టిఐఓఎన్ ఈస్ కాల్డ్ నౌన్. అలాగే ఓయూఎస్‌తో ఎండ్ అయిన వర్డ్స్ అన్నిటిని కూడా అడ్జెక్టివ్స్ అని అంటాము. సో, ఇవన్నీ కూడా మనం గ్రామర్‌లో ఆల్రెడీ నేర్చుకున్నాం. మన గ్రామర్ సెషన్స్ చేసాము. త్వరలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ నౌన్ అనే చాప్టర్‌లో ఎలాంటి సఫిక్సెస్ ఉన్నప్పుడు నువ్వు నౌన్ అని డైరెక్ట్‌గా కనుక్కుంటావు. అలాగే ఎలాంటి సఫిక్సెస్ ఉన్నప్పుడు ఆ పలానా వర్డ్ అడ్జెక్టివ్ అని కనుక్కుంటావు అనేది మనం ఈ ఇండివిడ్యువల్ చాప్టర్స్‌లో నేర్చుకుంటాం. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వర్డ్ పార్ మేడీస్. అసలు యాక్చువల్‌గా వర్డ్ పార్ మేడీస్‌లో ఏముంటాయంటే ఇవే ఉంటాయి. రూట్ వర్డ్స్ ఉంటాయి, ప్రిఫిక్సెస్ ఉంటాయి, సఫిక్సెస్ ఉంటాయి. వీటి గురించే మనం చదువుకోవడమే ఈ బుక్. నౌ హౌ టు రీడ్ అండ్ మేక్ నోట్స్. ఇది ఇంపార్టెంట్. ఇది కదా మనకు కావాల్సింది. సో, బుక్ బావుంది. మీరు అందరూ కొన్నారు. కానీ ఎవరు చదవలేదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో నేను స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు వర్డ్ పార్ మేడీసీ అయిపోయిందా అని అడుగుతాను. ఎవ్వరు కూడా అయ్యిందని అనరు. నెక్స్ట్ క్వెషన్ ఏమడుగుతానంటే, అసలు బుక్ కొన్నారా అని అడుగుతాను. కొన్నామని చెప్తారు కానీ ఎవ్వరు చదవలేదు. ఎందుకు అంటే, వాళ్ళకెవరైనా కావాలి మంచిగా చెప్పేవాళ్ళు, మంచిగా నోట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే హాయిగా చదువుకోవచ్చు అని అంటారు. అసలు ఫస్ట్ ఒకవేళ ఈ వర్డ్ పార్ మేడీసీ డైరెక్ట్‌గా ఇలా ఈ రూట్, ఈ వర్డ్స్ అని చెప్పి అంటే మనకు నోట్స్ ఫార్మ్‌లో ఇచ్చుంటే ఈ పాటికి అయిపోయేది బుక్. బుక్ ఎలా ఉంది? ఫస్ట్ ఒకసారి బుక్ చూద్దామా? రైట్. ఇక్కడ కంటెంట్స్ చూద్దామా ఒకసారి? కంటెంట్స్ అంటే మన ఇండెక్స్ పోర్షన్‌లో పార్ట్ 1 అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి మన సిలబస్ స్టార్ట్ అవుతది. పార్ట్ 1లో యాక్చువల్‌గా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నీ వొకాబులరీ ఎలా ఉంది టెస్ట్ చేసుకొని ఈ ఫస్ట్ చాప్టర్ అండ్ దెన్ సెకండ్ చాప్టర్ హౌ టు స్టార్ట్ బిల్డింగ్ యువర్ వొకాబులరీ అని ఉంటది. డైరెక్ట్‌గా మీరు ఈ థర్డ్ చాప్టర్‌కి వచ్చేయాలి. ఎందుకు? ఈ థర్డ్ చాప్టర్ సెషన్ 1 నుంచి స్టార్ట్ అయింది చూడండి. థర్డ్ చాప్టర్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే థర్డ్ చాప్టర్ సెషన్ 1 నుంచి స్టార్ట్ అయింది. సో, యాక్చువల్‌గా ఎందుకు చదవరు ఈ బుక్కు అనంటే, ఎవరికైతే ఈ బుక్ కొని తెచ్చుకుంటారో చదువుకుందామని వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. హౌ టు టెస్ట్ యువర్ ప్రెజెంట్ వొకాబులరీ, హౌ టు స్టార్ట్ బిల్డింగ్ అని. ఈ 2 చదువుకునేసరికి అంటే ఈ 2 చదివిన తర్వాత ఇంక వాళ్ళకి అబ్బా! ఏం లేదులే ఈ బుక్‌లో అని అనిపిస్తది. కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ జేయాలి అసలు. ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో డైరెక్ట్‌గా థర్డ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయాలి. వీటిని మనం చాప్టర్స్ అని అంటాం. ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు కదా! వీటిని చాప్టర్స్ అని అంటాం. సో, ఒక్కొక్క చాప్టర్‌లో మనకిలా సెషన్స్ ఉన్నాయి చూడండి. సెషన్ 1, 2, 3 ఈ ఫోర్త్ చాప్టర్‌లో 4-6 సెషన్స్ అని ఉన్నాయి. 6 వరకి ఉన్నాయి. ఫిఫ్త్ చాప్టర్‌లో 7-10, సిక్స్త్ చాప్టర్‌లో 11-13 ఇలా మనకి ఎన్ని సెషన్స్ ఉన్నాయి? 47 సెషన్స్. ఇక్కడ కంప్లీట్ అవుతది 47 సెషన్స్. అర్థమైతుంది కదా! సో, మొత్తం 47 సెషన్స్‌ని నువ్వు కంప్లీట్ చెయ్యాలి. ఓకే. అదే నీ టాస్క్. మనకి ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఈ స్ట్రాటజీ అనేది చెప్తున్నాను. సో, సెషన్ 1 నుంచి 47 వరకి మనం కంప్లీట్ చేయాలి. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాప్టర్ వైస్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు మనం చూస్తే టీచర్ మొత్తం వర్డ్ పార్ మేడీసీలో మనం చదవాల్సినవి 47 సెషన్స్. 47 సెషన్స్. ఈ 47 సెషన్స్ అన్నీ కూడా మనకెలా ఉంటాయంటే 15 చాప్టర్స్‌లో ఉంటాయి. 15 చాప్టర్స్. అంటే ఒక్కొక్క చాప్టర్‌లో మనకి 3 లేదా 4 సెషన్స్ ఉంటాయి. 3 లేదా 4 సెషన్స్ ఉంటాయి. నౌ 15 చాప్టర్స్ అన్నాను కాబట్టి చూడండి సపోజ్ ఇది ఫస్ట్ చాప్టర్ అనుకుందాం. ఈ ఫస్ట్ చాప్టర్‌లో 3 సెషన్స్ ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ చాప్టర్ లెట్ మీ రైట్ హియర్. ఫస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ సెషన్ ఉంటది గదా! ఫస్ట్ సెషన్. ఈ ఫస్ట్ సెషన్‌లో ఏం చేస్తాడంటే వర్డ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. వర్డ్స్ యొక్క ఓవర్‌వ్యూ ఇస్తాడు. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్, ట్రైలర్ ఎలా ఇస్తాడో అలాగే మనకి ప్రతి చాప్టర్‌లో ఫస్ట్ సెషన్ ఓవర్‌వ్యూ ఉంటది. అంటే ఒక 10 వర్డ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్‌ప్లెయిన్ మాత్రమే చేస్తాడు. డీటెయిల్డ్ అనాలిసిస్ ఇవ్వడు. డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్. నో రూట్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్. ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ టాక్స్ అబౌట్ ద ఓవర్‌వ్యూ ఆఫ్ ది వర్డ్స్. ఆ 10 వర్డ్స్ ఎలా ఉన్నాయి? వాటి యొక్క మీనింగ్స్, ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడంతే. తర్వాత ఈ సెకండ్ అండ్ థర్డ్ సెషన్స్ ఉంటాయి కదా! ఈ సెకండ్ అండ్ థర్డ్ సెషన్‌లో డీటెయిల్డ్‌గా ఉంటది. డీటెయిల్డ్ అంటే ఏంటి ఇక్కడ?
రూట్స్. ఈ 10 పదాలనే రూట్స్ సహాయంతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. రూట్స్ అంటే రూట్ వర్డ్స్ సహాయంతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అలా ఉంటది ఈ బుక్. ఒకసారి మనం చూద్దామా ఎలా ఉందో? డైరెక్ట్‌గా బుక్ యొక్క పీడీఎఫ్ పెట్టి చెప్తున్నాను. అంటే ఐయామ్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ హియర్. ఈ సెషన్ కేవలం వర్డ్ పార్ మేడ్ ఈజీ ఎట్లుంటది, ఎలా చదవాలి అంతే. సో, సెషన్ 1 ఒక్కసారి చూడండి ఎలా ఉంది అనేది. బుక్ ఎలా ఉందనేది చెప్తున్నాను. సో, ఇక్కడ ఇగోయిస్ట్ అంటే ఇలా ఉంటారు అని ఒక పారాగ్రాఫ్ ఉంది. అలాగే ఇగోటిస్ట్ అంటే ఇలా ఉంటాడు అని పారాగ్రాఫ్‌లో నీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆల్ట్రుయిస్ట్, తర్వాత ఇంట్రోవర్ట్, ఆ తర్వాత ఎక్స్‌ట్రోవర్ట్, యాంబివర్ట్, మిసాంథ్రోప్, మీసోగైనిస్ట్, మీసోగామిస్ట్ అండ్ దెన్ అసెటిక్. సో, ఈ 10 పదాలని ఏం చేశాడు? దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాడనమాట. ఇలా చదివితే నీకర్థం కాదు అంతే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీసోగామిస్ట్ చదువుతున్నావు. మీసోగామిస్ట్ చదివినప్పుడు నువ్వు ఈ పారాగ్రాఫ్ చదివితే నీ మైండ్ మొత్తం ఈ స్పేస్‌ని ఆక్యుపై చేస్తది. మీసోగామిస్ట్ అన్న స్పేస్‌ని ఆక్యుపై చేస్తది. అంటే దీని గురించి నువ్వు తెలుసుకుంటావు అంతే సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. రైట్. ఇప్పుడు ఇది సెషన్ 1 అయింది కదా! ప్రతి సెషన్ అసలు ఈ బుక్ యొక్క బ్యూటీ చూపిస్తాను నేను మీకు. ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత చూడండి. నువ్వు 10 పదాలు నేర్చుకున్నావుగా ఈ సెషన్‌లో. ఈ 10 పదాలు ఎలా అడిగాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ ద్వారా నీకు ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. అండ్ దెన్ సీ హియర్ యెస్ ఆర్ నో క్వెషన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. అండ్ దెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌లో కూడా అవే సేమ్ 10 వర్డ్స్‌ని ఈ 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌లో మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నాడు. సో, ఇలా చేయడం వల్ల ఏంటి? ఒక వర్డ్‌ని నువ్వు 360 డిగ్రీస్‌లో ఆలోచిస్తావన్నమాట. సో దట్ ఆ వర్డ్ అనేది ఎప్పటికి నీ మైండ్‌లో ఉంటుంది. సో, అదన్నమాట ఈ బుక్ యొక్క బ్యూటీ. ఓకే. ఈ బుక్ యొక్క యూనిక్‌నెస్ ఏంటంటే, నువ్వేం చదివావో అది సింపుల్‌గా ఇలా నీకు ఎక్సర్‌సైజ్ రూపంలో నేర్పిస్తారు. తర్వాత సెషన్ 2 చూడండి. సెషన్ 2 సరే. సెషన్ 1లో మనం ఇగోయిస్ట్ గురించి మాట్లాడుకుంటాం గదా! అసలు ఫస్ట్ దాంట్లో రూట్ వర్డ్ ఏముంది? ఇగో అంటే ఐ. సో, అంటే ఇగో అంటే ఐ అని దట్ ఈస్ ద రూట్ వర్డ్ అని నువ్వు ఇక్కడ నేర్చుకుంటున్నావు. ఇప్పుడు ఈ ఇగో అంటే ఐ అని నువ్వు నేర్చుకున్నావుగా రూట్ వర్డ్. దాని నుంచి ఎన్ని వర్డ్స్ వచ్చాయి? ఇగోయిస్ట్, ఇగోటిస్ట్, ఇగోసెంట్రిక్, ఇగోమానియాకల్ ఇలా చాలా డిరైవ్ అయినాయి. అవన్నీ కూడా ఎలా స్ప్లిట్ చేసి చదవాలనేది నీకిలా ఇచ్చాడు. అయితే ఇప్పుడు చెప్పండి మీరు కాన్సెప్ట్ బావుంది. కానీ ఇలా పారాగ్రాఫ్‌లో ఇస్తే ఎట్లా మేడం? డైరెక్ట్‌గా మాకెవరైనా ఉండి ఇవన్నీ చెప్తే బావుంటది కదా! అని అనిపిస్తుంది కదా! ఇంత చదవడం కన్నా మాకెక్కడుంది టైము? మంచిగా ఈ రూట్ వర్డ్ దీని కింద ఈ వర్డ్స్ వచ్చాయి. నోట్స్ ఇవ్వండి. అండ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మేము హాయిగా రాసుకొని రివైజ్ చేసుకుంటూ ఉంటాము అని అంటారు. అంతేగా? సో, అందుకని నేనే మీకు ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్‌ని ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి, నోట్స్ కూడా ఇచ్చి నోట్స్ ఎలా ఇస్తాను? ఇలా చూడండి. సెషన్ 1లో ఈ 10 వర్డ్స్. తర్వాత ఒక్కొక్క వర్డ్ గురించి నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? మీ నోట్స్ అంతా ఇలా రాసుకోవాలి. ఎలా? ఇలా రాసుకోవాలి. ఈ స్లైడ్ ఎలా ఉందో అలా రాసుకోవాలి నోట్స్. నోట్స్ రాసుకోండి, రివిజన్ చేసుకోండి. ఇలా ఒక సెషన్ అయిపోయిన తర్వాత సేమ్ మన వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఎన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీతో చేయిస్తాను. ఓకే. సో, ఇక్కడ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ దాని తర్వాత యెస్ అండ్ నో క్వెషన్స్ ఆ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలా. ఇది సెషన్ 1 గురించి. నెక్స్ట్ సెషన్ 2లో సెషన్ 2 అండ్ 3 ఏవైతే ఉంటాయో అవన్నీ రూట్ వర్డ్స్ ఉంటాయి అని చెప్పాను కదా! సో, ఇగో అంటే ఐ దానికి సంబంధించి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఆ బుక్‌లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? సో, వాటి గురించి మనం డీటెయిల్ అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ రూట్ వర్డ్స్ పైన అనాలిసిస్ చేస్తాము. అలాగే వాటిని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇవన్నీ కూడా పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో నేర్చుకుందాం. ఆల్టర్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ పిక్చర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ నిమోనిక్స్. నిమోనిక్స్ యాక్చువల్‌గా అవసరం లేదు. రూట్ వర్డ్స్ వచ్చేసినాయి అంటే ఇంకా ఆటోమేటిక్‌గా మీకు ఆ వర్డ్ యొక్క మీనింగ్ గుర్తుంటది. తర్వాత మనం ఏం చేద్దాము? సే మ్యాచ్ ద ఫాలోయింగ్ నో క్వెషన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇలా ప్రతి సెషన్ 3. సెషన్ 3లో కూడా వి హావ్ రూట్ వర్డ్స్. సో, ఆ రూట్ వర్డ్స్‌కి సంబంధించి వర్డ్ అనేది రూట్ వర్డ్, యాంబి అనేది ప్రిఫిక్స్. ఓకే. అలాగే డెక్స్టర్ అంటే ఒక్కొక్క రూట్ వర్డ్ కింద ఏమేం వర్డ్స్ వచ్చాయి? రూట్ వర్డ్స్ అలా రాసుకున్న తర్వాత మనం ఈ క్వెషన్స్ ప్రతి సెషన్ చివరిలో ఉన్న క్వెషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాం. అర్థమైతుంది గదా! అలా మనం ఈ వర్డ్ పవర్ మేడ్ ఈజీని చదివి మంచిగా నోట్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మేడం నోట్స్ రాయకపోతే ఏమైతది? ఈ సెషన్ చూడండి. ఈ సెషన్ అనే కాదు, ఏ సెషన్ అయినా కూడా మనకి ఇలా పారాగ్రాఫ్‌లో ఉన్నాయన్నమాట. పారాగ్రాఫ్ రూపంలో మనకి అందులోనే రూట్ వర్డ్స్ ఉంటాయి. అందులోనే వాటి యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. దాంట్లో నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈ వర్డ్ ఇలా అండర్‌లైన్ చేసుకొని ఓకే. కాన్వైవో అంటే టు లివ్ టుగెదర్ అని దిస్ ఈస్ ఎ వర్డ్ అండ్ దాని యొక్క మీనింగ్ ఇది. ఇలా నువ్వు అండర్‌లైన్ చేసుకుంటా పోతావు. కాన్వైవియం అంటే ఏంటి? అలాగే కాన్వైవల్ అంటే ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి కూడా నువ్వు అండర్‌లైన్ చేసుకుంటావు. అండ్ దెన్ వాటి యొక్క మీనింగ్స్‌ని కూడా అండర్‌లైన్ చేస్తావు.
ఇప్పుడు నెక్స్ట్ టైమ్ ఈ బుక్ ఓపెన్ చేసినప్పుడు దేని మీనింగ్ ఏంటి? ఎక్కడని వెతుకుతావు నువ్వు? ఇన్ని నంబర్ ఆఫ్ వర్డ్స్‌ని నువ్వు ఇట్లా అండర్‌లైన్ చేసుకుంటూ ఎళ్ళిపోయావు. ఇక్కడంటే చూడండి ఇలా 1, 2, 3, 4 అని ఇచ్చాడు. ఓకే. నో ప్రాబ్లమ్. 1, 2, 3, 4 ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే దాంట్లో కూడా మళ్ళీ మనకి చాలా వర్డ్స్ ఉన్నాయి. ఈ 1, 2, 3 ఇచ్చినా కూడా దాంట్లో కూడా చాలా వర్డ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి. సో, ఇక్కడ కొన్ని ఫ్రెంచ్ వర్డ్స్ ఉన్నాయి. వీటి యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. వీటి యొక్క మీనింగ్స్ గూడా ఇచ్చాడు. ఇలా నువ్వు అండర్‌లైన్ చేసుకుంటావు. అండర్‌లైన్ చేసుకున్నప్పుడు ఏ వర్డ్‌కి ఏ మీనింగ్ అని నీకెట్లా తెలుస్తది? నువ్వు ఇన్ని అండర్‌లైన్ చేసుకుంటావే ఆ బుక్‌లో. ఇక్కడ చూడండి ఫుడ్. ఫుడ్ అండ్ హౌ టు ఎంజాయ్ ఇట్ అని చెప్పి ఇక్కడ గార్మండ్ అంటే ఏంటి? అండ్ దెన్ గ్లట్టన్ అంటే ఏంటి? గార్మెట్ అంటే ఏంటి? చూడండి ఇన్ని వర్డ్స్ ఇచ్చాడు. వాటి యొక్క మీనింగ్స్ కూడా ఈ పారాగ్రాఫ్‌లోనే ఉంటాయి. ఏ వర్డ్‌కి ఏ మీనింగ్ అని నువ్వు గుర్తుపెట్టుకుంటావు. ఈ పారాగ్రాఫ్ గవర్నమెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇక్కడ కూడా గవర్నమెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇక్కడ ఎక్కడో గవర్నమెంట్ అని ఉంది. ఇక్కడ నువ్వు అండర్‌లైన్ చేసుకున్నావు. దేని మీనింగ్ ఏదని నీకెలా తెలుస్తది? అప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళా ఈ పారాగ్రాఫ్‌లన్నీ చదువుకుంటా కూర్చుంటావు. ఏంటి నీకంత టైం ఉందా? మళ్ళీ మళ్ళీ చదివేంత టైం ఉందా? లేదు గదా! సో, అందుకని ఏం చేయాలి? సింపుల్‌గా నా క్లాసెస్ ఫాలో అయిపోయి సెషన్ 1 రోజుకో సెషన్ చదవండి. లేదా రోజుకి 2 సెషన్స్ చదవండి. సో, ఇలా సెషన్ 1 ఆ సెషన్ 1లో అన్నీ ఒక దగ్గర రాసుకుంటాం. ఇలాగే రాసుకోవాలి నోట్స్ కూడా. ఈ వర్డ్స్ కూడా ఇలా రెడ్ ఇంక్‌తో రాసుకోండి. బ్లూ ఆర్ బ్లాక్‌తో మీనింగ్స్ రాసుకోండి. ఓకే. అండ్ సెషన్ 2 వచ్చినప్పుడు అంటే రూట్స్ వచ్చినప్పుడు రూట్స్ అన్నీ కూడా ఇలా గ్రీన్ సీ నంబర్ ఆఫ్ కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్‌తో రాసి అగైన్ వర్డ్స్ కూడా రెడ్ రాసి వాటి యొక్క మీనింగ్స్ బ్లూ ఆర్ బ్లాక్‌లో రాయండి. ఇలా నోట్ డౌన్ చేసుకోండి. ఇలా నోట్ డౌన్ చేసుకున్నప్పుడు మీకెందుకు గుర్తుండదు? నెక్స్ట్ టైమ్ రివిజన్ చేసినప్పుడు చాలా ఈజీ అవుతది. చాలా ఈజీగా రివైజ్ చేయొచ్చు. అర్థమైతుంది కదా! సో, సెషన్ అసలు ఈ వర్డ్ పార్ మేడ్ ఈజీ ఎట్లా చదవాలన్న దాని గురించి ఎలా చదవాలని మనం చూసాం కదా! ఇలాగే చదవాలి. నోట్స్ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో, ఒక షార్ట్ నోట్స్ కొని ఒక్కొక్క పేజ్‌లో ఒక్కొక్క సెషన్ రాయండి. సో, నెక్స్ట్ టైమ్ వెన్ యూ రివైజ్ ఆ రివిజన్ జస్ట్ ఒక 15 మినిట్స్‌లో మొత్తం వర్డ్ పార్ మేడ్ ఈజీ అయిపోయేటట్టు చూడాలి. ఎగ్జామ్‌కి ముందు జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో మొత్తం రివిజన్ అయిపోతది. ఇలా ప్రిపేర్ అవుతే. ఓకే. సో, ఇది వర్డ్ పార్ మేడ్ ఈజీ ఎట్లా చదవాలన్న సెషన్. నెక్స్ట్ సెషన్ నుంచి సెషన్ 1 అని డిఫరెంట్ సెషన్స్ వర్డ్ పార్ మేడ్ ఈజీలో చేసి నేర్చుకుందాం. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. వొకాబ్యులరీని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. వొకాబ్యులరీ యొక్క ఫౌండేషన్ ఇది వర్డ్ పార్ మేడ్ ఈజీ. సో, వి విల్ స్టార్ట్ లేయింగ్ అవర్ ఫౌండేషన్ స్టోన్ ఫ్రమ్ టుమారో. థాంక్ యూ సో మచ్.